సో హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోడంగి ఎంటర్టైన్మెంట్స్. నేను మీ ఖతర్నాక్ కవిత. మరి ఈ రోజు ధూల్పేట్కి అయితే వచ్చేసామండి. మామూలుగా ముందుగా వినాయక చవితి అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? లడ్డు వేలంపాట. లడ్డు వేలంపాట అనగానే మనకి గుర్తొచ్చే వినాయకుడు బాలాపూర్ వినాయకుడు. మరి బాలాపూర్ వినాయకుడు అనగానే లడ్డు వేలంపాట లక్షల్లో వెళ్ళిపోతుంది. మరి లడ్డు వేలంపాట రోజు టీవీలలో మోగిపోతుంది అన్నమాట బాలాపూర్ వినాయకుడు విగ్రహం. మరి ఈ రోజు ధూల్పేట్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వాళ్ళు ధూల్పేట్ మన బాలాపూర్ వినాయకుడిని తయారు చేస్తున్నారు. మరి ఈ ఇయర్ స్పెషల్ ఏంటి? ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్పెషల్తో తీసుకొస్తుంటారు కాబట్టి మరి ఈ ఇయర్ బాలాపూర్ వినాయకుడు ఎన్ని ఫీట్స్లో, ఎంత హైట్తో, ఎలాంటి మోడల్తో మనకి చూపించబోతున్నారో ఇక్కడ మనం లోపలికి వెళ్ళి వాళ్ళతోనే అడిగి తెలుసుకుందాం. మరి మనం ఇక్కడ ధూల్పేట్లో లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వాళ్ళ దగ్గరికి వచ్చాం. మరి మిగతా డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. बड़े को भी ऐसे रहेगा। वो क्या बोलते हैं? समुंदर, हाँ, अमृत निकलते हैं, जहर निकलता है, उसमें सभी देवी देवता निकलते हैं। इसमें अमृत निकला तो अमृत के देवता है, इधर लक्ष्मी माता है, ऐरावत हाथी है, सब इसमें कंसेप्ट है लगा हुआ है. సో వెనకాల చూసినట్లయితే మినీ బాల్పూర్ గణేష్ అన్నమాట. అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే పైన సముద్రంలో అమృతం కోసం రాక్షసులు దేవతలు ఒకప్పుడు సముద్రంలో పోరాటం చేస్తారు కదా అమృతం కోసం. సో ఆ కాన్సెప్ట్ తో మనకి ఇక్కడ వచ్చారు. పైన సముద్రంలోంచి అమృతం కోసం వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ అమృత దేవత, అలాగే అక్కడ లక్ష్మీదేవి ఉన్నారండి. సో బాలాపూర్ మినీ గణేష్ అన్నమాట. ఠీకే. और 2 हफ्ते में पूरा दिखेंगे आप, पूरा मूवमेंट है. पूरा काम होने के लिए कितना दिन लगता? 1-2 हफ्ते लगेंगे पूरा कंप्लीट. ओ बालापुर बड़ा गणेश को स्टार्टिंग से पूरा कंप्लीट होने के लिए कितना टाइम लगता? अभी हम तो दीपावली हो गए जब से स्टार्ट कर दिया काम इसका पैटर्न करने के लिए. 4-5 महीने तो लग गए इसको, 5-6 महीने हो गए स्टार्ट करके. हल्का हल्का दिखता, अभी थोड़ा आखिर फाइनल टचअप करना है. खाली बालापुर गणेश और कुछ भी दूसरा गणेश को भी बनाते हैं आप? सब एक है गणेश, वैसे 40-50 मूर्तियाँ रहती है एवरी ईयर आपके पास से पूरे पेटेंट है. बालापुर जैसा है और से 40 जगह है. ईसीएल है, बेंगलोर है, अपने लंगारोस है, इधर रामंतापुर है, अंबरपेट है, BHL है. तभी से 40 ईयर्स से तो भी लेके जाते रहते हो, कंटिन्यू है. बालापुर जैसा सेम है, उन्हों भी सेम है. तो ऐसे 40 से 50 मूर्तियाँ बनती. ठीक है, आप बोले ना वो ऊपर अमृतम के लिए करते सेम. हाँ, सेम बड़ा गणेश को भी आते. ठीक है, ఇప్పుడు మనం చూసినట్లయితే మినీ బాలాపూర్ గణేష్ కదా అమృతం చిలుకుతున్నారు. సేమ్ అదే కాన్సెప్ట్ లో ఆయన చెప్పింది ఏంటంటే సముద్రంలో దేవతలు రాక్షసులు కొట్లాడుకుంటారు కదా అమృతం కోసం వాళ్ళు చేస్తారు కదా. సో అలాగే మినీ గణేశుడికి చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి పెద్ద గణేశుడికి కూడా సేమ్ కాన్సెప్ట్ తో వస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే గణేశుని చూడండి ఒకసారి మీరు. జస్ట్ అంటే పెయింట్స్ అలాంటివి ఏమీ లేకుండా నార్మల్గా గణేష్ని డిజైన్తో తయారు చేసి పెట్టారు. సో ఫైనల్గా మనం కలర్స్ అవన్నీ వేసాక కుందన్స్ జ్యువెలరీస్, పంచ, ఇవన్నీ ఆర్నమెంట్స్ అన్ని వేసాక మనకి ఫైనల్ లుక్ అయితే గణేష్ అయితే అద్భుతంగా కనిపిస్తాడు. మనకి చూస్తున్నట్లయితే డిజైన్కి క్లోజ్ పెట్టాం మనం. ఆ డిజైన్, ఆ చేతిలో ఉన్న త్రిశూలం కానీ, ఆ తొండం, ఆయన తలపైన ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా డిజైన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. అండ్ మనం చూస్తున్నట్లయితే ఆయన చేతిలో పట్టుకున్న శూలం కింద సింహం బొమ్మలు, తొండం కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది. నార్మల్గా ఎప్పుడు అందరికి ఇలా స్ట్రైట్గా ఉంటుంది కదా, ఇక్కడైతే డిఫరెంట్గా ఇలా చుట్లులాగా చుట్టి ఉందన్నమాట. సో ఫైనల్గా మనకి బాలాపూర్ గణేష్ సిట్టింగ్ పొజిషన్లో అమృతం చిలుకుతున్న టైప్లో మనకి తయారు చేసి చూపిస్తున్నారు. అజా ఇక్కడ చూసినట్లయితే మనం చెప్పాం కదా రాక్షసులు దేవతలు అమృతం కోసం ఫైటింగ్ చేస్తారనేది. సో ఇది తయారు చేస్తున్నారు అనమాట. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ बोलिए भैया. ये गणपति के ऊपर राइट साइड में आते हैं. ये राक्षस लोग आए, इन्होंने इधर से खींचते. देवता लोग लेफ्ट साइड से वो है. 2 पार्ट्स अलग अलग उनको बैठेंगे. ओके, मिनी वाला को लेफ्ट साइड ऊपर का तैयारी चल रही है. इनकी तैयारी चल रही है. डाले तक 1 वीक ये भी बता दिया. సో ఇక్కడ చూసినట్లయితే మనం మినీ బాలాపూర్ గణేష్ ఉన్నాడు కదండి. ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్పారు కదా ఆయన, అమృతం చిలుకుతున్నట్లుగా ఒకవైపు రాక్షసులు మరొక వైపు దేవతలు. సో వీళ్ళు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తారనమాట. లెఫ్ట్ సైడ్ భయ్యా, రైట్ సైడ్ రాక్షసులు లాగుతుంటారు, అలాగే లెఫ్ట్ సైడ్ దేవతలు లాగుతుంటారు అన్నమాట.
సో మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రాక్షసులు ఒకవైపు దేవతలు ఒకవైపు అమృతం కోసం సముద్రంలో చేస్తూ ఉంటారన్నమాట, సముద్రం మంతనం చేస్తుంటారన్నమాట అంబోలి. अभी ये 40-50 बालापुर के जैसे सेम पूरा साउथ में जाता, गुजरात में जाते, इधर कर्नाटक जाते, उड़ीसा में भी जाते हैं, पूरा साउथ में तमिलनाडु, आंध्रा, कर्नाटक, महाराष्ट्र, तेलंगाना, सब जगह पूरे एक जगह है जो एवरी ईयर लेके जाते हैं ना। अभी से भी चालू होगा, बुकिंग भी चालू होगी। अभी से और दूसरा गणपति को भी चालू शुरू करते क्या, तैयार करने? इसमें ही बस हो जाता, इसमें ही बस, और एक्स्ट्रा नहीं करते? नहीं करते, इसमें ही बढ़ के बनाने का టైం నై మిల్తా ఈ విగ్రహాలను కూడా తయారు చేస్తున్నారు. ఇవన్నీ అక్కడ లోపల చూస్తున్నట్లయితే ఇంకొక స్టైల్లో డిజైన్స్. ఇక్కడ ఏంటంటే బాలాపూర్లో మనం ధూల్పేట్లో చూసేటటువంటి డిజైన్స్, ఆ గణపయ్యలకి డిజైన్స్ అయితే చాలా అద్భుతంగా పెట్టారన్నమాట. ఆ పైన తలపైన కిరీటం లాగా, చేతిలో కానీ మెడలో ఆ హారాలు కానీ ప్రతి ఒక్క డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంది. అది ఇప్పుడు ప్లెయిన్గా ఉన్నప్పుడు ఇంత అందంగా ఉంటే తర్వాత కలర్స్ వేసాక ఇంకా ఎంత బాగుంటుందో. అండ్ ఇక్కడైతే మామూలుగా వినాయకులను పెట్టాక వెనకాల సైడ్కి లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ అలా రాముడు, సీత, అమ్మవార్లు, హనుమాన్ ఇలాంటివి పెడుతుంటారు కదా. సో ఇలాంటి విగ్రహాలు కూడా తయారు చేసి పెట్టారన్నమాట. చాలా మంది చాలా డిఫరెంట్ స్టైల్స్లో పెడుతూ ఉంటారు. మధ్యలో గణపయ్యని పెట్టి లెఫ్ట్ సైడ్ సీతారాముళ్ళు, లక్ష్మణుడు, హనుమాన్, అలా ఒక్కొక్కరు దేవతలని, లక్ష్మీ దేవత, శివ పార్వతులు. సో ఈ విధంగా వినాయకుడిని పెట్టినప్పుడు ఇలా చాలా విగ్రహాలు పెడుతుంటారు. అలాగా రామయ్య, వెనకాల లక్ష్మణుడు, అండ్ ఇక్కడ చూసినట్లయితే హనుమాన్, అండ్ ఇక్కడైతే దుర్గామాత కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి రామయ్యని స్టాండింగ్ పొజిషన్లో చూపిస్తున్నారు. మనం రీసెంట్గా అయితే అయోధ్య రామయ్యది చూస్తున్నాం కదా. అయోధ్య రాముడు అయోధ్య వెలిసిన తర్వాత రామయ్యనికి ఎంత ప్రతిష్టాపించాక ఎంత అద్భుతంగా ఉందో. సో ఇప్పుడు మొత్తం ఎక్కువ అయితే నాకు తెలిసినంత వరకు రాముడిని ఎక్కువ ఇచ్చేస్తున్నారు అయోధ్య సందర్భంగా అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ చూసినట్లయితే నాకు తెలిసి ఒక 10 to 12 feet ఉంటాడు మన శ్రీరాముడు. అద్భుతంగా విల్లు పట్టుకొని మంచిగా నిల్చొని చూస్తున్నారన్నమాట. సో ఈ విధంగా వినాయక చవితికి వినాయకుడు మాత్రమే కాకుండా చుట్టుపక్కల అటువైపు ఇటువైపు శివ పార్వతులు, సీతారాములు, లక్ష్మణుడు, హనుమాన్ ఇలాంటి విగ్రహాలన్నీ కూడా పెట్టి దేవుణ్ణి అందంగా చూపిస్తారు చాలా మంది. అసలు ఇంకా వినాయక చవితి వచ్చిందంటే చాలు గల్లీకి వినాయకుడిని పెడుతున్నారు. మరి ఈసారి చూడాలి ఇంకా ఎన్ని మోడల్స్ వినాయకులు వస్తారు, ఎలాంటి సినిమా స్టైల్లో గణపయ్యలను కూర్చోబెడుతున్నారు. అండ్ ఇంకా ఈ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ గల్లీకు గణేష్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ వినాయకులు పెట్టడం పెరుగుతూనే ఉంది. మరి ఈసారి ఎంత పెరుగుతుంది ఏంటి చూద్దాం. పాటు లక్ష్మీనారాయణ సింగ్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు సురేష్ గారు. సో ఆయనతో కూడా మాట్లాడి ఈసారి స్పెషల్ ఏంటి, ఎలా చేస్తున్నారని అడిగి తెలుసుకుందాం. నమస్కార్ జీ. नमस्कार जय ठीक है, जय गणेश. अब बोलिए क्या आज इस बार क्या स्पेशलिटी है? इस बार गणेश महाराज में समुद्र मंथन का कॉन्सेप्ट लगाए. जैसे प्रतिवर्ष हर वर्ष कुछ ना कुछ मूवमेंट देते थे. लास्ट ईयर सांप था, उससे पहले गरुड़ महाराज हनुमान जी घूम रहे जैसा थे, उससे पहले गणपति के आँख और कानों का मूवमेंट लगाए थे. अब प्रतिवर्ष क्या है, गणेश भक्तों की एक तरीके से एक मांग रहती या डिमांड रहती, वो कहते हमें कुछ मूवमेंट का करके दीजिए. तो इसलिए हमारी कोशिश रहती कि कुछ ना कुछ नया हर साल के लिए कुछ ना कुछ नया करें. अब आपको ऐसा नया थॉट्स कैसे आते हैं आपको? बस गणेश महाराज की कृपा है. बस एक विचार विमर्श करते हैं हम, हमारे भाई साहब विचार विमर्श करके सोचते कि पब्लिक में कैसा. अब इस बार आप प्लान हो गया समुद्र मंथन का जैसे ऐसे कॉन्सेप्ट में, और नेक्स्ट ईयर का कब से आप प्लान करते हैं? नेक्स्ट ईयर का गणपति जैसा होते ही उसके बाद में प्लानिंग चालू हो जाती है हमारी. इस बार क्या करेंगे, फिर सोच के कुछ अच्छा सा कॉन्सेप्ट अगर याद आ गया तो उसके ऊपर हम आगे काम बढ़ाते हैं. खाली गणेश का ही करते हैं और दूसरा भी कर सकते हैं आप? थोड़ी दिन में गणेश महाराज का होने के बाद दुर्गा माता का भी होता है ना? गणेश महाराज का होगा तो दुर्गा माता का करते हैं. उसके बाद में हमारा थोड़ा कुछ फाइबर के मूर्तियों का जो ऑर्डर्स रहते हैं उसका काम करते हैं. ठीक है, फाइनली इस साल समुद्र मंथन का कॉन्सेप्ट से बालापुर गणेश का आ गए. ठीक है, हमारी तरफ से कोशिश रहती कि अब समुद्र मंथन, अब आने वाले जो युवा पीढ़ी है वो पीढ़ी को इस बारे में थोड़ा अपने पुराणों से जुड़ी हुई चीज़ें नहीं मालूम है. तो हमारी कोशिश रहती कि हम उनके सामने कुछ प्रस्तुत करें. ऐसा ही सोच के कुछ हम इस टाइम इस कॉन्सेप्ट को हम गणपति में लगाए. ठीक है, फाइनल गणेश रेडी होने के और कितना टाइम लगता? पूरा फाइनल होना बोले तो एक गणपति से एक 1 month पहले तक फाइनल होता.
ఓకే, మరి చూసారు కదండి, వినాయకుడు ఆల్మోస్ట్ అంతా పెయింటింగ్ లేకుండా అయితే రెడీ అయింది. ఇంకా మొత్తం మనకి దేవుడు విత్ కలర్స్తో అన్ని కంప్లీట్గా కావడానికి ఇంకా ఒక గణేష్ చతుర్థికి ఒక 1 month ముందు వరకు అన్ని రెడీ అవుతాయంట. సో చూసారు కదా, మరి బాలాపూర్ దూల్పేట్లో ఉన్నటువంటి లక్ష్మీ నారాయణ్ సింగ్ వాళ్ళ దగ్గర తయారవుతున్నటువంటి బాలాపూర్ వినాయకుడిది. మరి ఇంకా ఇది ఫైనల్గా అయినప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చి చూద్దాం. ఈలోపు మళ్ళీ మనం వేరే కళాకారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి ఏంటి అని చూద్దాం. అంతవరకు మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.